హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయంలో నిమి మహారాజు అడిగినటువంటి చిట్ట చివరి ప్రశ్న, 9వ ప్రశ్నకి సమాధానాన్ని నవయోగీంద్రుల ద్వారా వింటూ ఉన్నాము. ఆయన అడిగినటువంటి చివరి ప్రశ్న ఏమిటి అనంటే, భగవంతుడు ఏ విధంగా ప్రతి యుగంలోనూ అవతరించి యుగ ధర్మాన్ని స్థాపిస్తున్నారు అనేటువంటిది ఆయన అడిగారు. ప్రతి యుగంలోనూ భగవంతుడు అనేక అవతారాలను తీసుకుంటారు, కానీ ధర్మాన్ని స్థాపించడానికి మాత్రం ఒక అవతారాన్ని తీసుకుంటారు. మరి ధర్మాన్ని ఒకసారి స్థాపిస్తారు కదా, స్థాపిస్తే సరిపోతుంది కదా, ప్రతి యుగంలోనూ అవతరించాల్సిన అవసరం ఏమిటి అని మనందరికీ కూడా అనుమానం రావచ్చు. కారణం, ప్రతి యుగానికి ధర్మం సేమ్ గా ఉండదు. ప్రతి యుగానికి ధర్మం మారుతూ ఉంది. ధర్మం ఎలా మారుతుంది? సమయానుకూలంగా ధర్మం మారిపోతుందా అని మనం అందరం అనుకోవచ్చు. నిజానికి ధర్మము అనంటే ఏమైతే మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తుందో, ఏ కార్యక్రమాల వల్ల, ఏ పనుల వల్ల మనకి కృష్ణుడి మీద ప్రేమ కలుగుతుందో అదే ధర్మం. మరి ఏ ఇతరమైనటువంటి కార్యాలైనా సరే కృష్ణుడి మీద ప్రేమ కలిగించకుండా ఉన్నట్లయితే అది ధర్మం కాదు. స్వయంగా భగవంతుడితో చెప్పబడినటువంటిది ధర్మం. అందుకనే ప్రతి యుగంలో భగవంతుడు అవతరించి ధర్మాన్ని చెప్తున్నారు, ఆచరించి చూపిస్తున్నారు ప్రతి యుగంలో. అందుకనే సత్యయుగం నాటి ధర్మం ఏమిటి? ధ్యానం. ధ్యాన మార్గం ద్వారా భగవంతుడిని చేరుకోవడం అనేటువంటిది సత్యయుగ ధర్మం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ యొక్క ఆయు పరిమాణం 1,00,000 సంవత్సరాలు ఉంటుంది. 1,00,000 సంవత్సరాల ఆయు పరిమాణం ఉన్నటువంటి వాళ్ళు ధ్యాన మార్గం ద్వారా గనక భగవంతుడి యొక్క ధామానికి చేరుకునే స్థాయిలో గనక ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడాలి అంటే కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు ధ్యానం చేయాలి. 30,000, 40,000, 50,000 సంవత్సరాల పాటు ధ్యానం చేస్తారు. అప్పుడు కానీ వాళ్ళకి సిద్ధులతో పాటు ముక్తి కూడా వస్తుంది. పూర్ణత్వ స్థితి రావడానికి అన్ని వేల సంవత్సరాలు పడుతుంది ధ్యాన ప్రక్రియ ద్వారా. అప్పట్లో ఆయు పరిమాణం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి అది ఉద్దేశించబడింది. పైగా అప్పట్లో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ధర్మబద్ధంగా భగవంతుడి వైపు మొగ్గు చూపుతూ భగవంతుడి యొక్క ప్రేమ కోసం పరితపిస్తూ ఉండేటువంటి వ్యక్తులు అప్పట్లో. అసురులు లేరు. అసురులు వేరే లోకాలలో ఉండేవాళ్ళు, భూమి మీద ఉండేవాళ్ళు కాదు. అందుకనే అందరూ ధార్మికంగా, అందరూ భక్తులుగా ఉన్నటువంటి సత్యయుగంలో ఇవ్వబడినటువంటి ప్రక్రియ ధ్యాన ప్రక్రియ. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆధ్యాత్మికంగా పురోగతి చెంది ఉన్నాం అనుకోండి, మనకి పెట్టాల్సిన పరీక్ష వేరుగా ఉంటుంది. భగవంతుడు తన ధామానికి మనల్ని తీసుకువెళ్ళడానికి పరీక్ష మనకి వేరుగా ఉంటుంది. 10వ తరగతి చదివే స్టూడెంట్ కి పరీక్ష, 5వ తరగతి చదివే స్టూడెంట్ కి పరీక్ష ఒకే స్థాయిలో ఉంటాయా? లేదు ప్రభుజీ, ఉండవు ప్రభుజీ. స్టాండర్డ్స్ తక్కువ వేరే ఉంటాయి. లెవెల్లో ఉంటాయి. అదే డిగ్రీ చదివే విద్యార్థికి ఉండేటువంటి పరీక్ష, 10th క్లాస్ చదివే విద్యార్థికి ఉండేటువంటి పరీక్ష ఒకే స్థాయిలో ఉంటాయా? ఉండవు. ఉండవు. ఉండవు ప్రభు. మన స్థాయిని బట్టి మనకి మన పరీక్ష నిర్దేశిస్తారు. 5వ తరగతి చదివే వ్యక్తికి 2 ఎక్కాలు రాస్తే పాస్ అయిపోతారు. అదే 2 ఎక్కాలు నేను అప్పుడు రాసి పాస్ అయ్యాను, ఇప్పుడు కూడా రాసి పాస్ అవుతానంటే కుదరదు. కుదరదు. కాబట్టి మన స్థాయిని బట్టి, మన సిచ్యువేషన్ బట్టి మనకి పరీక్ష అనేటువంటిది ఉంటుంది. ఆల్రెడీ అడ్వాన్స్ అయిన వాళ్ళకి తపస్సు ఇవ్వబడింది. ఆల్రెడీ ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళకి ఇంకా కఠినమైనటువంటి పరీక్ష పెడితే తప్ప, వాళ్ళు ఆ పరీక్షలో పాస్ అయితే తప్ప వాళ్ళకి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అవకాశం రాదు. అందుకని వాళ్ళకి ధ్యానము అనేటువంటిది ఇవ్వబడింది. తరువాత త్రేతాయుగం. త్రేతాయుగం సమయానికి ప్రతి జీవి యొక్క ఆయు పరిమాణము 10,000 సంవత్సరాలకి తగ్గిపోయింది. ధ్యాన ప్రక్రియ ద్వారా త్రేతాయుగంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ముక్తిని సాధించాలి అంటే 10,000 సంవత్సరాలు సరిపోదు. 10,000 సంవత్సరాల్లో ఒక 5,000 సంవత్సరాలు తపస్సు చేస్తాను, ఒక 5,000 సంవత్సరాలు నేను భౌతికంగా ఉంటాను అని అంటే 5,000 సంవత్సరాలు సరిపోదు. పైగా 5,000 సంవత్సరాలు నిద్రపోతారు, 5,000 సంవత్సరాలు మెలుకుతూ ఉంటారు. మీ మెలుకుతూ ఉన్న 5,000 సంవత్సరాల్లో 2,500 సంవత్సరాలు ఒకవేళ తపస్సు చేసినా 30,000, 40,000, 50,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి వ్యక్తికి కలిగేటువంటి ఫలితం మాత్రం 2,000 సంవత్సరాలు చేసేటువంటి వ్యక్తికి కలగదు. జీవితం అయిపోయే లోపల ముక్తిని సాధించకుండా ఎక్కడ వెళ్ళిపోతారో, ఒకవేళ ధ్యాన ప్రక్రియ ద్వారా
వాళ్ళు కనుక పురోగతి సాధించి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అని భగవంతుడు మళ్ళీ అవతరించారు. త్రేతాయుగంలో అవతరించినటువంటి భగవానుడు ఏం చేశారు? ఈ యజ్ఞాన్ని ఇవ్వడం జరిగింది. ఇది యజ్ఞ ప్రక్రియ ద్వారా మీరు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని పొందండి. యజ్ఞము అనేటువంటిది భగవంతుడి సంతృప్తి కోసం చేసేటువంటిది. కర్మకాండగా చేసేటువంటి యజ్ఞాల గురించి ఇక్కడ మాట్లాడలేదు. భగవంతుడికి అర్పణగా చేసేటువంటి ఏ పనైనా సరే యజ్ఞమే. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకి బోధించారు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. ప్రతి కర్మ భగవంతుడు అర్పించి కనుక చేసినట్లయితే ఆ కర్మ యజ్ఞంతో సమానము అని అన్నారు. కాబట్టి యజ్ఞంలా కర్మలు చెయ్యాలి అనేటువంటిది మనకు తెలుసుకున్నాం. అలానే త్రేతాయుగం యొక్క ధర్మం స్థాపించడానికి తిరిగి భగవంతుడు అవతరించి భగవంతుడు ధర్మాన్ని స్థాపించి అందరికీ యజ్ఞ నిర్వహణ ద్వారా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి ప్రతి జీవికి కూడా ఆయు పరిమాణం కేవలం 1000 సంవత్సరాలు మాత్రమే. 1000 సంవత్సరాల ఆయు పరిమాణం కలిగినటువంటి వ్యక్తి, పైగా సత్యయుగంలో త్రేతాయుగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత శుద్ధిగా ఎంత పవిత్రంగా ఉంటారో అంత పవిత్రంగా ఉండనటువంటి వ్యక్తులు, నేను కూడా ధ్యానం చేస్తాను, నేను కూడా యజ్ఞ నిర్వహణ చేస్తాను, దాని ద్వారా నేను కూడా వాళ్ళు పొందినటువంటి లాభాన్ని పొందుతాను అని అంటే సాధ్యం కాదు. ఒక్కొక్క యుగానికి జనుల్లో ఉన్నటువంటి పవిత్రత అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. కంటామినేషన్ అంటే వాళ్ళలో ఉన్నటువంటి కల్మషాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. కల్మషాలు పెరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి అంటే సత్యయుగంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా ఎక్కువగా అర్హత సాధించినటువంటి వ్యక్తి. త్రేతాయుగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు. ద్వాపర యుగంలో ఉన్నటువంటి వాళ్ళు త్రేతాయుగంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు. కాబట్టి ద్వాపర యుగంలో ఉన్నటువంటి వాళ్ళకి పరీక్ష కొంచెం ఈజీగా ఉండాలా, లేకపోతే సత్యయుగంలో వాళ్ళకంటే కష్టంగా ఉండాలా? కొంచెం ఈజీగా ఉంది. కొంచెం ఈజీగా ఉండాలి, అప్పుడే వాళ్ళు పాస్ అవుతారు. లేదంటే 10వ తరగతి చదివేవానికి డిగ్రీ లెక్కలు ఇచ్చి ఈ లెక్కలు రాస్తేనే నువ్వు పాస్ అవుతావు అని అంటే వాడు ఎప్పటికీ పాస్ కాడు. 10th క్లాస్లోనే ఉంటాడు జీవితాంతం. ఎందుకంటే వాడి సిలబస్ లో లేదు అది. అందుకనే భగవంతుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించి అర్చా విగ్రహ ఆరాధన అనేటువంటి ధర్మాన్ని స్థాపించారు. ద్వాపర యుగంలో జనులు భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవాలి అంటే భగవంతుడిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? రాజాది రాజుని ఏ విధంగా అయితే వ్యక్తులు పూజిస్తారో ఆ విధంగా భగవంతుడిని పూజించాలి అని చెప్పారు. దాన్ని ఉదాహరణగా చూపించడం కోసం రాజసూయ యజ్ఞంలో అగ్ర పూజని శ్రీకృష్ణ భగవానుడే స్వీకరించి రాజుల సైతం చక్రవర్తుల సైతం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పూజించేలా చేసి దాని ద్వారా అర్చా విగ్రహ ఆరాధన ద్వాపర యుగానికి సంబంధించినటువంటి ధర్మము అని తెలియజేశారు. ఇక కలియుగానికి వచ్చేసరికి జనులు 100 సంవత్సరాల ఆయు పరిమాణాన్ని కలిగి ఉన్నారు. ఇంకా ఎక్కువగా కల్మషాలు ఉన్నాయి. అపవిత్రులైనటువంటి అసుర స్వభావం కలిగినటువంటి జీవులు ఉన్నారు. అంటే వీళ్ళు ఎల్కేజీ యూకేజీ స్థాయిలో ఉన్నారు ఆధ్యాత్మికంగా. ఇలాంటి వాళ్ళకి 10వ తరగతి పరీక్ష పేపర్ ఇచ్చినా పాస్ అవ్వరు, 5వ తరగతి పరీక్ష పేపర్ ఇచ్చినా పాస్ గారు. వీళ్ళకి ఏం చేయాలి? ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్ రాయమనాలి. అక్షరాలు రాయి పాస్ అయిపోతావు, ఏబిసిడీలు రాయి పాస్ అయిపోతావు అనాలి. అందుకనే భగవంతుడు చైతన్య మహాప్రభువుగా అవతరించి హరినామ సంకీర్తనాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చాలా ఈజీ టెస్ట్, ఈజీగా పాస్ అయిపోవచ్చు, మనం అంత కష్టపడవసరం లేదు. అంటే మన యుగంలో ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి జనుల యొక్క ఆధ్యాత్మిక స్థాయికి అనుగుణంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆయు పరిమాణానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు అనే దాన్ని బట్టి భగవంతుడు మనకి ఒక మంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ మంత్రాన్ని జపించడం ద్వారా నువ్వు చాలా సులువుగా ముక్తి మార్గాన్ని పొందుతావు. మనం అందరం అనుకోవచ్చు, వాళ్ళు అంత కష్టపడితే వచ్చింది, మనం ఇంత తేలిగ్గా వస్తుందా అనుకోవచ్చు. భగవంతుడితో ఇవ్వబడినటువంటి ధర్మం కాబట్టి దాని మీద మనం శంకించాల్సినటువంటి అవసరమే లేదు. ఏదైతే ఫలితాన్ని సత్యయుగంలో తపస్సు ద్వారా, ఏదైతే ఫలితాన్ని త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారా, ద్వాపర యుగంలో అర్చా విగ్రహ ఆరాధన ద్వారా పొందుతారో అదే ఫలితాన్ని హరినామ సంకీర్తన ద్వారా కూడా పొందవచ్చు. అందుకని
నవయోగీంద్రుడు ఈ 4 యుగావతారాల గురించి తెలియజేసిన తరువాత చైతన్య మహాప్రభువుని ప్రార్థిస్తున్నారు, కీర్తిస్తున్నారు. చైతన్య మహాప్రభువు చూడడానికి శ్రీకృష్ణ భగవానుల నల్లంగా ఉండకపోవచ్చు, గౌరవర్ణంలో ఉంటారు. ఆయన తన అనుయాయులతో కూడి హరినామము అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని వచ్చారు. కలియుగంలో ఉన్నటువంటి జనులందరూ అసురులు కాబట్టి అసుర సంహారం చేయడము అనంటే కలియుగ జనులందరినీ చంపివేయాలి. అలా కాకుండా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తిని చంపేసే విధంగా భగవంతుడు హరినామాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆయుధంగా. భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వ్యక్తి మాయ యొక్క సేవలోకి వెళ్ళిపోతారు. లేదు అంటే కనుక భగవంతుడి యొక్క రక్షణలో ఉంటారు. చివరికి బ్రహ్మదేవుడు, శివుడు సైతం కూడా శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరిస్తే చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలను ఆశ్రయించడానికి శివుడు, బ్రహ్మదేవుడు కూడా ఉత్సాహాన్ని చూపిస్తారు. అది చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం. ఇంకా చైతన్య మహాప్రభు లీలలు ఎలా ఉండబోతున్నాయి అనంటే, స్వయంగా చైతన్య మహాప్రభు అవతరించిన తరువాత ఆయన మనందరి శ్రేయస్సు కోసం స్వయంగా లక్ష్మీదేవిని వదిలేసేశారు. మనం అందరం చూస్తాం, దేవీ దేవతలతో సహా ఏం కోరుకుంటారండి? లక్ష్మీనే ప్రభుజీ లక్ష్మి. ఐశ్వర్యాన్ని కోరుతారు. ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి దేవీ దేవతలు, అత్యుత్తమ దేవీ దేవతలైనటువంటి వాళ్ళ వరకు కూడా నాకు లక్ష్మీదేవి వద్దు అనేటువంటి వాళ్ళు లేరు. అలాంటి లక్ష్మీదేవినే భగవానుడు చాలా సులువుగా వదిలేశారు. ఎవరి కోసం వదిలేశారు? మన కోసం మన వదిలేశారు. కోసం భగవంతుడు చైతన్య మహాప్రభువుగా అవతరించినప్పుడు తన భార్యని, 2 భార్యల్ని వదిలేశారు, సన్యాసం తీసుకున్నారు చాలా యుక్త వయసులోనే. అలాంటి చైతన్య మహాప్రభువు అంత త్యాగం ఎందుకు చేశారు అని అంటే, పతితులైనటువంటి కలియుగంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా ఉద్ధరించడం కోసం చేశారు. ఆయనకి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, భగవంతుడు స్వయంగా భగవానుడు. కలియుగంలో సన్యాసి చెప్పిన మాటకి ఉన్న విలువ గృహస్థుడు చెప్తే ఉండదు. సన్యాసి కాషాయం ధరించి ఏదైనా విషయం చెప్పారు అంటే దానికి విలువనిస్తారు. అందుకనే ఆయన సన్యాసం తీసుకోవాలి. ఆ సమయంలో సన్యాస జీవనాన్ని స్టార్ట్ చేయడానికి ఎవరు సహకరించకపోతే చివరికి మాయావాద సన్యాసానైనా తీసుకోవడానికి సిద్ధమైపోయారు చైతన్య మహాప్రభు. అప్పట్లో త్రిదండి సన్యాసం ఇచ్చేటువంటి గురువులు లేరు, అంతా మాయావాదం. మాయావాదాన్ని ఖండించడానికి వచ్చారు భగవంతుడు స్వయంగా చైతన్య మహాప్రభువుగా. మాయావాదాన్ని ఖండించడానికి వచ్చినటువంటి చైతన్య మహాప్రభువు మాయావాద సిద్ధాంతం ప్రకారంగా సన్యాసం తీసుకోవడం ఏంటి అని అనుమానం రావచ్చు. స్వయంగా భగవానుడే మాయావాద సన్యాసాన్ని స్వీకరించి దాన్ని త్యజించకపోతే మనందరికీ అర్థం కాదు మాయావాదం యొక్క స్థాయి స్థానం ఏంటి అనేది. మాయావాద మాయావాదాన్ని మనం ఏ విధంగా భగవంతుడు తీసుకుని విడిచిపెట్టాడో అలా మనం కూడా దాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి సందేశాన్ని మనకి స్వయంగా చైతన్య మహాప్రభు ఇవ్వాలి అని అనుకున్నారు. అలాంటి చైతన్య మహాప్రభు సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత దక్షిణ భారతదేశం మొత్తం కూడా తిరిగి అందరికీ కూడా భగవద్భక్తి ఎలా చేయాలి, హరినామ సంకీర్తన ఎలా చేయాలి, ఏ విధంగా కలియుగంలో ముక్తిని సాధించాలి అనేటువంటి ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. తన తల్లిని, తన కుటుంబాన్ని, తన భార్యలని వదిలేసి మరి. ఇది చైతన్య మహాప్రభు భక్తిలో అత్యుత్తమ స్థాయికి ఏ విధంగా చేరుకోవాలని తాను స్వయంగా చేరుకునే రాధారాణి భావంతో, అంటే ఒక శుద్ధ భక్తురాలి యొక్క భావనతోటి ఆయన భగవంతుడి మీద విరహ ప్రేమను చూపించడం అనేటువంటిది జరిగింది. అది చైతన్య మహాప్రభు చేస్తారు. అలాంటి చైతన్య మహాప్రభువుకి మన నవయోగీంద్రుడు వందనాలను తెలియజేశారు. కలియుగంలో జనులు ఎవరైతే బుద్ధిమంతులు అవుతారో వాళ్ళు హరినామ సంకీర్తనను తీసుకుంటారు. ఎవరైతే బుద్ధి లేదో వాళ్ళకి మాత్రమే హరినామం అనేటువంటిది దొరకదు. తెలివి గల్ల వాళ్ళకి మాత్రమే చేసేటువంటి పని అని స్వయంగా నవయోగీంద్రులే చెప్పు. చైతన్య మహాప్రభు అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తి తెలివైన వాడు. ఎవరైతే చైతన్య మహాప్రభు గొప్పతనాన్ని తెలుసుకోరో,
ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లో నడవరో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. వాళ్ళకి చాలా సులువుగా కలియుగంలో ఇంత కల్మషాలతో కూడి ఉన్నటువంటి మనము అంత సులువుగా భగవంతుడికి చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాన్ని మనం తీసుకోలేదు అని అంటే తెలివి తక్కువ వాళ్ళం అన్నట్టు. తెలివి గల వాడికి తెలివి తక్కువ వాడికి తేడా కేవలం భౌతికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి జ్ఞానం మాత్రమే కాదు. కేవలం భౌతిక జ్ఞానమే ఉండి కంప్లీట్ గా ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని వదిలేసినటువంటి వ్యక్తి అందరికంటే తెలివి తక్కువ వాడు. ఎందుకంటే తనను తాను శరీర భావంలో చూస్తున్నాడు కాబట్టి. తనను తాను నేను శరీరాన్ని కాదు, నేను ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని అని ఎవరైతే అనుకుంటారో ఆ ఆత్మ పురోగతికి చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని స్వయంగా చైతన్య మహాప్రభు మనందరికీ కూడా ఇచ్చి మన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని నిజమైనటువంటి మన యొక్క భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని నెలకొల్పే విధంగా ఆయన భక్తి ప్రచారం చేయడం అనేటువంటిది చేశారు. అలాంటి భగవానుని బుద్ధిమంతులైనటువంటి మానవులు అర్చించాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక కొన్ని శ్లోకాలు ఉన్నాయి. 36వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ కలిం ప్రభుజీ. సభాజయంత్యార్య గుణజ్ఞాసారభాగినః కలిం సభాజయాంత్యార్య గుణజ్ఞా సారభాగినః యత్ర సంకీర్తనేనైవ సర్వసార్థోభిలభ్యతే. యత్ర సంకీర్తనేనైవ సర్వస్వార్థో విలభ్యతే. నిజంగా జ్ఞాన పురోగతి కలిగిన వారు ఈ కలియుగం యొక్క ప్రధాన గుణమును ప్రశంసింతురు. ఈ పతిత యుగములో సంకీర్తన నిర్వహణము చే సకల జీవన సిద్ధి వసగూడును కనుక అట్టి మహనీయులు కలియుగమును అర్చింతురు. భాష్యము. సత్యత్రేత ద్వాపర కలియుగముల నడిగిన 4 యుగములలో వాస్తవమునకు కలియుగమే సర్వోత్తమని ఇక్కడ చెప్పబడింది. భగవానుడు ఈ యుగమునందు మహోన్నతమగు చైతన్య పూర్ణత్వమును అనగా కృష్ణభక్తి భావనను ధారాళంగా పంచుటయే దీనికి కారణము. ఆర్య అను పదమును శ్రీల ప్రభుపాదులు ఆధ్యాత్మికంగా పురోగమించుతున్నవాడు అని నిర్వచించి ఉండేది. జీవిత సారమును అన్వేషించుటయే అగ్రసరుడగు వ్యక్తి యొక్క నైజము. ఉదాహరణకు భౌతిక దేహం యొక్క సారము కేవలం దేహమే కాక దేహమందుల ఆత్మయే ఉన్నది కనుక బుద్ధిమంతుడగు వ్యక్తి తాత్కాలికమగు దేహమును కాక నిత్యమగు ఆత్మకే ఎక్కువ అవధానం నొసగును. అట్లే కలియుగము దోష సాగరం అని భావించబడినప్పటికీ దీని యందు మహద్భాగే సాగరం ఒకటి ఉన్నది. అదే సంకీర్తనోద్యమం అనగా ఈ యుగపు అన్ని అధమ గుణములను హరినామ సంకీర్తనోద్యమ విధానం ద్వారా పూర్తిగా పరిహరింపవచ్చును. దీని గురించి వేదవాంగ్యములో ఇట్లా చెప్పబడింది. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞే త్రేతాయం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలో సంకీర్త్య కేశవం. సత్యయుగంలో ధ్యానం చే సాధించబడింది, త్రేతాయుగంలో యజ్ఞాచరణం చే పొందబడినది, ద్వాపర యుగంలో అర్చనం చే లభ్యమైనది, కలియుగములో కేశవనామమును సామూహికంగా కీర్తించుటతే సాధించబడును. వైదిక విధానము బద్ధజీవుని క్రమంగా అహంకార చీకటి నుండి ఉద్ధరించి ఆత్మానుభవ స్థితికి అనగా అహం బ్రహ్మస్మి అను స్థితికి కొనివచ్చును. మనుషుడు మరింత పురోగమించి తాను నిత్యుడైనను పరమనిత్యుడు వేరొకడు ఉన్నాడని ఎరగవలెను. ఆ దేవదేవుడే అతని హృదయం నందు విశ్వమందుల ప్రతి అణువునందు విరాజమానుడై ఉన్నాడు. ఆత్మానుభవ స్థితి అందలి ఈ 2వ దశకు ఆవల 3వ చరమ పూర్ణత్వ స్థితి ఉన్నది. అదే భగవదనుభూతి. దేవదేవుడు ప్రధానంగా ఈ జగత్తునకు అధికారి గాక తన నిత్యామునకు భోక్తయై ఉన్నాడు. అది బద్ధజీవుని అన్ని కల్పనలకు అతీతమైనట్టిది. అనగా రాజు లేదా దేశాధ్యక్షుడు కారాగార విభాగంలో చర్మంగా నియామకుడే అయినను నిజమైన సుఖమును తన ప్రసాదంలో పొందునే గాని మూర్ఖులకు ఖైదీలకు న్యాయం చేయట్లో కాదు. అట్లే భగవానుడు తన పక్షమున భౌతిక జగత్తును నడిపించుటకు దేవతలను నియమించి తాను మాత్రం స్వయంగా దివ్యధామం నందు దివ్యానంద సాగరంన ఓలాడుచుండును. ఆ విధంగా భగవద్ధామం నందు భగవదానుభూతి భౌతిక జగత్తు కారాగారంకు సృష్టికర్తగా అతని ప్రాథమిక అవగాహన కన్నాను ఎంతో ఉన్నతమైనదని, ఆధ్యాత్మిక ఆకాశంలో అసంఖ్యాక వైకుంఠ లోకంలో ఉన్నవనియు వాటిలో ప్రతిదాని యందు ఒకనొక నారాయణాంశ ఆ రూపం పట్ల అనురక్తులైనట్టి అసంఖ్యాక భక్తులతో కూడి వసించుననియు ఎరుగుటతో భగవదనుభూతి ఆరంభమగును. ఆధ్యాత్మిక ఆకాశంలో కేంద్ర లోకము, ప్రధాన లోకము, కృష్ణలోకము అని పిలువబడును. అచట దేవదేవుడు తన ఆది గోవిందుని రూపం ప్రదర్శించు. దీన్ని బ్రహ్మదేవుడు గోవిందం ఆది పురుషం తమహం భజామి అని ధ్రువపరచెను. అతడు ఈ రీతిగా పలికి ఉండును. ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ
అనాదిరాది గోవింద సర్వకారణ కారణం బ్రహ్మసహిత 5.1. ఈ ఈ విధంగా కృష్ణ ప్రేమ ఆధ్యాత్మిక జగత్తునందరి కృష్ణలోకంలో ప్రవేశము ప్రవేశము అనినవి సమస్త సృష్టిలో ఎచ్చటోనైనను ఎకాలమందైనను పరిపూర్ణము మహోన్నతమైన జీవన స్థితి అయి ఉన్నది. అట్టి సిద్ధి కలియుగములో కేవలము హరినామోచ్చరణచే అనగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్ర కీర్తన ద్వారా లభ్యము కాగలదు. కనుక ప్రతి వివేకవంతుడకు పురుషుడు, స్త్రీ లేదా బాలుడు శ్రీ చైతన్య మహాప్రభు వసినట్టు ఈ అపూర్వమైన అవకాశంను చక్కగా ఎరిగి ఈ నామ సంకీర్తన పద్ధతిని గంభీరంగా చేపట్టవలెను. కేవలము మందభాగ్యుడు మూఢుడే ఈ దివ్యమైన అవకాశంను ఉపేక్షించిన. హరే కృష్ణ ప్రభు దండవత్ప్రణామం. హరే కృష్ణ. నిజంగా జ్ఞాన పురోగతి కలిగినటువంటి వాళ్ళు ఈ కలియుగం యొక్క ప్రధానమైనటువంటి గుణాన్ని ప్రశంసిస్తారు. యాక్చువల్గా కలియుగం అద్భుతమైనటువంటి యుగం. మిగిలినటువంటి యుగాలతో కంపేర్ చేస్తే మనకి కలియుగం చాలా గొప్ప యుగం. మనం అందరం అనుకోవచ్చు అలా ఎలా అండి. సత్యయుగం నుంచి కలియుగానికి వచ్చేసరికి జీవులు పతనం చెందుతూ ఉంటారు కదా. సత్యయుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్ప భక్తులు, చాలా పవిత్రంగా ఉంటారు. అక్కడి నుంచి ప్రతి యుగానికి వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క లక్షణాలు క్షీణిస్తూ వస్తూ ఉంటాయి కదా. కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు అధర్మయుతులై ఉంటారు కదా. మరి అలాంటప్పుడు కలియుగం గొప్పది అని ఎందుకు అంటున్నారు? తొందరగా ఉద్ధరింపబడడానికి అవకాశం ఉంది ప్రభుజీ. తొందరగా ఆత్మ ఉద్ధారం అనేటువంటి కలియుగంలో మాత్రమే జరుగుతుంది. దేవతలు సైతం కలియుగంలో మానవ జన్మ తీసుకుంటే త్వరగా మేము ఉద్ధరింపబడతాము అని ఆలోచిస్తారు. దేవతలు ఇప్పుడు మనం సత్యయుగంలో మనుషులుగా పుట్టిన దానికంటే దేవతాలోకాల్లో దేవతలుగా పుట్టామనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. సత్యయుగంలో అయితే 1,00,000 సంవత్సరాలే మన జీవన పరిమాణం. అదే దేవతాలోకాల్లో అయితే దేవతా సంవత్సరాలు 100 దేవతా సంవత్సరాలు. ఒక దేవతా సంవత్సరం అంటే 43 దేవతల కోట్లలో యొక్క ఉంటది. ఒక్క రోజు అంటే మనకు ఒక సంవత్సరం. 2,000. 36,000 సంవత్సరాలు సుమారుగా ఒక రోజు అంటే. సారీ, ఒక నెల, ఒక సంవత్సరం అంటే 36,000 సంవత్సరాలు. ఒక సంవత్సరం అంటే 36,000 సంవత్సరాలు. మరి 100 సంవత్సరాలు అంటే కోట్లు 36 లక్షల సంవత్సరాలు కదా. లక్షలు. 36,000 36 లక్షల సంవత్సరాలు. 36 లక్షల సంవత్సరాలు మీరు సాధన చేస్తే తప్ప మీరు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేరు. మరి మీరు దేవతల లోకాల్లో ఉంటారా అని అంటే ఎవరైనా అంగీకరిస్తారా? లేదు ప్రభుజీ. దానికంటే నాకు సత్యయుగంలో జన్మనివ్వు అని అంటారు కదా. సత్యయుగంలో జన్మనిస్తే మీకు 1,00,000 సంవత్సరాల సమయం పట్టిద్ది, మీరు ముక్తిని సాధించాలి. కానీ మీరు గనక త్రేతాయుగంలో జన్మిస్తే 10,000 సంవత్సరాలు చాలు అంటే త్రేతాయుగం కోరుకుంటారా, సత్యయుగం కోరుకుంటారా? త్రేతాయుగమే అంటారు. త్రేతాయుగం కూడా. ప్రభుజీ అందుకేనా ప్రభుజీ త్రేతాయుగంలో పడితే 10,000 సంవత్సరాలు, కానీ ద్వాపర యుగంలోకి వస్తే 1,000 సంవత్సరాలే అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం ద్వాపర యుగానికి. Yes, ప్రభుజీ జయ విజయులు అంతేనా ప్రభుజీ? ఆ, జయ విజయులు అందుకే 3 జన్మలు చాలు, రాక్షస జన్మ అయినా కానీ మాకు 3 జన్మలు, మేము త్వరగా మళ్ళీ భగవంతుని దగ్గరికి చేరుకోవాలి ఆ, అని. చేసుకోవడానికి వాళ్ళు మార్గాన్ని ఎంచుకున్నారు. అది కలియుగానికి వచ్చేసరికి 100 సంవత్సరాలు చాలు. లక్క కాదా, జాక్పాట్. చాలా ఈజీ ప్రభుజీ. కానీ కలియుగంలో ఎక్కువ దానికే ఇబ్బందులు కష్టపడుతున్నాం ఎక్కువ ప్రభుజీ. అందుకు కూడా మనసు నిలకడ ఇబ్బందులు కుదరట్లేదు. ఎక్కువ ఉంటాయి ఈ భక్తి చేయాలి హరే అంటే. కృష్ణ మంత్రం చేస్తే చాలు. డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్ అన్ని ఉంటాయి మాతాజీ. ఇతర యుగాల్లో కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ సమయం పట్టింది. కానీ అవును. ఇక్కడ ఎన్ని ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉన్నా మనకి సరైన మార్గాన్ని మనం ఎంచుకొని జ్ఞానవంతులుగా గనక మనం ప్రవర్తించినట్లయితే మనకున్న అదృష్టం ఎవరికి లేదు. కావాల్సిందల్లా ఏంటంటే భగవంతుడి మీద శ్రద్ధ కావాలి మనకి. ఆచార్యులు చెప్తున్నటువంటి దాని మీద శ్రద్ధ కావాలి మనకి. ఎప్పుడైతే మనకి ఇది లభిస్తుందో చాలా సులువుగా మనం భగవంతుడి ధామానికి వెళ్ళిపోవచ్చు. అందుకనే కలియుగాన్ని ప్రశంసిస్తారు తెలివైనటువంటి వాళ్ళు. కలియుగాన్ని ప్రశంసిస్తారు. ఎంత అపవిత్రమైనటువంటి వ్యక్తులు, పతనం చెందినటువంటి వ్యక్తులు ఉంటారని కాదు. ఎలాంటి అపవిత్రమైన పతనం చెందినటువంటి వ్యక్తులైనా సరే సులువుగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి మార్గాన్ని స్వయంగా భగవంతుడే ధర్మ సంస్థాపనగా ఆయన చైతన్య మహాప్రభుగా అవతరించి చేశారు. భగవంతుడు తన ధామాన్ని నుంచి తీసుకొచ్చారు. కావాల్సిందల్లా ఏంటి? భగవంతుడి మీద విశ్వాసం, భగవంతుడు చెప్పిన మాటల మీద విశ్వాసం. చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మీద నమ్మకం.
ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం జ్ఞానవంతులుగా పరిగణింపబడతాం. అందుకని ఆత్మానుభూతికి మనం చైతన్య మహాప్రభు చెప్పినటువంటి మార్గాన్ని మనము తెలుసుకోవాలి. భగవంతుడి భౌతిక లోకానికి సంబంధించినటువంటి వాడు కాదు. భగవంతుడు ఆధ్యాత్మిక లోకానికి సంబంధించినటువంటి వాడు. భగవంతుడికి ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి సుఖ సౌకర్యాలని అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అందుకోసం భగవంతుడు అవతరించట్లేదు. ఆయన ఆధ్యాత్మిక లోకంలో ఆయన అన్నిటికీ భోక్త. ఆయన ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటి ఆయన. భగవంతుడు నిరాకారం కాదు. భగవంతుడికి ధామం ఉంది, భగవంతుడికి రూపం ఉంది. భగవంతుడు నిత్య లీలలు తన ధామంలో చేస్తూ ఉంటారు. అలాంటి ధామాలు ఆధ్యాత్మిక విశ్వాలు ఎన్నున్నాయి? అనంతం ఉన్నాయి. వాటిల్లో కూడా అత్యుత్తమమైనటువంటి టాప్ మోస్ట్ ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉందో అది గోలోకధామం. ఇక్కడ భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి రూపంలో అవతరించి ఉంటారు. ఎలా అయితే ద్వాపర యుగంలో అవతరించారో అలా తన నిజ రూపం గోలోక బృందావనంలో ఉంటుంది. గోలోక బృందావనం అనేటువంటిది అన్ని వైకుంఠ లోకాలకి టాప్ మోస్ట్ వైకుంఠ లోకము. ఈ విషయాన్ని బ్రహ్మ సంహితలో స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పారు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అందుకనే ఆయన గోవిందమాది పురుషం తమహం భజామి అని అన్నారు. ఎందుకు? ఆధ్యాత్మిక విశ్వాల్లో ఉన్నటువంటి అన్ని భగవంతుడి యొక్క అవతారాలకు సంబంధించినటువంటి వైకుంఠ లోకాలకి మించినటువంటి లోకం గోవిందమాది పురుషం తమహం భజామి, గోవిందుడి లోకం. అందుకని ఆ గోవిందుడికి ఆయన నమస్సులు తెలియచేశారు. కాబట్టి మనం అలాంటి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర చేరుకోవాలంటే స్వయంగా తానే అవతరించి ఇచ్చినటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. ఏంటి ఆ ధర్మం? హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. ఇది ఈ మంత్రం యొక్క జప కీర్తనల ద్వారా మనం చాలా సులువుగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళవచ్చు. ఓకే. అందుకనే నవయోగీంద్రుడు ఇతర యుగాలలో అవతరించినటువంటి భగవానుడి యొక్క ఇతర అవతారాలని కీర్తించనంతగా చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. కలియుగం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ 37వ శ్లోకం. ఉషశ్రీమతి. నాహ్యతః పరమో లాభో దేహినాం భ్రామ్యతామిహ నహ్యతః పరమో లాభో దేహినాం భ్రామ్యతామిహ యతో విద్యేత పరమాం శాంతిం నశ్యతి సంస్కృతి. యతో విందేత పరమాం శాంతిం నశ్యతి సంస్కృతి. ప్రభుపాదుల వారి భావము భౌతిక జగత్తులో బలవంతముగా తిరుగాడవలసి వచ్చే దేహదారులకు నిజముగా భగవన్నామ సంకీర్తన కన్నను పరమలాపటి లేదు. దానిచే జీవుడు పరమశాంతిని జన్మ మృత్యు చక్రము నుండి విడుదలను పొందగలడు. ప్రభుపాదుల వారి భాష్యము. స్కంద పురాణమునందు అట్లే ఇతర పురాణమునందు ఒక వాక్యము ఇట్లున్నది: మహాభాగవత నిత్యం కలో కుర్వంతి కీర్తనం. కలియుగం నందు మహాభాగవతులు సర్వదా భగవన్నామ సంకీర్తనలో నెలకొని ఉందురు. కరుణామయుడైయుండుట భగవానుని స్వభావము. ఇక తన పాదపద్మములకు సంపూర్ణ శరణాగతిని పొందిన వారి పట్ల అతడు విశేషముగా కరుణాపూర్ణుడగును. హరినామమును కీర్తించుట ద్వారా మనుజుడు భగవత్ పాదపద్మములను శీఘ్రమే ఆశ్రయింపగలడు. కలియుగమునందు లభ్యమైనట్టి సిద్ధి సత్యయుగము వంటి పూర్వయుగములందును జీవులకు అసాధ్యమై ఉండెనని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. శ్రీల జీవగోస్వామి దానిని ఇట్లు వివరించిరి: సత్యయుగము వంటి పూర్వకాలములో మానవులు చక్కని యోగ్యతను కలిగి ఉండి నిద్రాహారాలు లేకుండా వేల ప్రతి సంవత్సరములు ధ్యానము చేసిడి కఠినమైన ఆధ్యాత్మిక పద్ధతులైనను సులభముగా చేయగలిగి ఉండిరి. ఆ విధముగా ఏ యుగమునందైనను భగవన్నామమును పూర్తిగా ఆశ్రయించడి వారు సకల సిద్ధిని బడయగలిగినను మహాయుగైన సత్యయుగ వాసులు కేవలము నాలుకను పెదిమలను కదిలించుచు భగవన్నామమును ఉచ్చరించుట పూర్ణ పద్ధతి అని భావింపకుండిరి. అట్లే భగవన్నామమే విశ్వంలో ఏకైక ఆశ్రయం అని వారు తలంపకుండిరి. వారు ఆసనము, ప్రాణాయామము, సమాధిలో హృదయస్థ పరమాత్మ ధ్యానము వంటి వానిని కూడియుండిడి అత్యంత కఠినము విస్తృతములైన ధ్యాన విధిని ఎక్కువగా ఆకర్షితులై ఉండిరి. సత్యయుగములో పాపమని మాట వినబడేది కాదు కనుక కలియుగములో కనిపించడి ప్రపంచ యుద్ధములో కరువు
ప్లేగు, అనావృష్టి, ఉన్మాదము వంటి ఘోరమైన పాపఫలములు జనులకు సోకిడివి కావు. సత్యయుగ జనులు భగవంతుడే తమ చరమ జీవిత గమ్యముగా ధ్యానించుచు అతని నియమములను అనగా ధర్మములను నిక్కచ్చిగా పాటించినను నిస్సహాయ స్థితిలో ఉన్నామనే భావనను పొందడి వారు కారు. ఆ విధముగా వారికి సదా గాఢమగు భగవత్ ప్రేమ అనుభూతమయ్యేది కాదు. కానీ కలియుగంలో జీవన స్థితులు ఎంతటి దుస్సహములు, నవీన ప్రభుత్వములు ఎంతటి గర్హితములు, శారీరక మానసిక రోగములచే మన దేహములు ఎంతటి శ్రాంతములు, చివరకు స్వీయ భద్రతయైనను ఎంతటి కష్టదాయకమనగా బద్ధజీవులు ఈ యుగదాడి నుండి బయటపడుటకు అర్థించుచు హరే కృష్ణ మహామంత్రములు ఎంతో ఆర్తితో పలుకుచుందురు. ఈ యుగమందలి మానవ సమాజములో నెలకొని ఉన్నట్టి ఘోరమైన విరుద్ధతల గురించి కృష్ణ చైతన్య ఉద్యమ సభ్యులకు విస్తృతమైన మరపురాని అనుభవములు ఉన్నవి. ఆ విధముగా వారు భగవత్ కరుణ తప్ప వేరేదియును పొందనవసరం లేదని దృఢముగా విశ్వసించి ఉన్నారు. ప్రపంచమందలి అన్ని ఇస్కాన్ కేంద్రములలో అద్భుతమైన హరినామ సంకీర్తనను మేము కావించుచున్నాము. అందులో అన్ని తరగతుల పురుషులు, స్త్రీలు, బాలురు మహోత్సాహముతో కృష్ణనామమును కీర్తించుచు నామమాత్ర లోకాభిప్రాయమునకు విరవక పారవశ్యముతో నృత్యము చేయుదురు. ఓబెర్లిన్ కళాశాల నుండి ఒక ప్రొఫెసర్ కాలిఫోర్నియాలోని హరే కృష్ణ కేంద్రమును సందర్శించి సామూహిక హరినామ సంకీర్తనలో కృష్ణ నామోచ్చారణకు భక్తులు చూపడి ఉత్సాహమునకు ఆశ్చర్యపడి ఉండెను. ఈ విధముగా తమ నిస్సహాయ దీన స్థితి కారణమున కలియుగమునందుల జీవులకు తమ శ్రద్ధను, ఆశను కృష్ణనామమునందు ఉంచి దానికి సంపూర్ణ శరణాగతులు అగుటకు గొప్ప ప్రేరణము ఉన్నది. కనుక కలియుగము ఉత్తమ యుగమై ఉన్నది. ఏలైనా సత్యయుగాది ఇతర యుగముల కన్నను ఈ యుగములో బద్ధజీవులు మాయా రాజ్యముచే ఎక్కువ విసుగు చెంది భగవన్నామమునకు పూర్తిగా శరణాగతులగుదురు. ఇట్టి సంపూర్ణ శరణాగత స్థితియే పరమాం శాంతిం అని పిలువబడును. గురు పరంపరలోని ప్రామాణిక గురుదేవుడు తన శిష్యుల యొక్క స్వభావమును, సామర్థ్యమును ఎరిగినవాడే వారిని తగిన భగవద్రూప సేవలో నియుక్తులను చేసిన విషయమును గురించి తెలిపడి కథనమును శ్రీల మధ్వాచార్యులు స్వాభావ్యము అనేది గ్రంథము నుండి ఉదహరించిరి. ఈ ప్రకారము గురుదేవుడు శిష్యుల పథములోని సమస్తమగు అడ్డంకులను తొలగించును. ప్రస్తుత యుగంలో ఆవిర్భవించినట్టి భగవద్రూపమును మనుజుడు తప్పక అర్చించవలెననుట సాధారణ నియమము. ఇతర యుగములలో అవతరించిన భగవద్రూపముల ఏడ కూడా అతడు ప్రేమారాధనలు కలిగి ఉండవలెను. విశేషముగా అతడు సమస్త రక్షణను పొందుటకు నృసింహదేవుని నామమును తప్పక కీర్తించవలెనని ఉపదేశించబడినది. ఈ ఉపదేశములన్నీను హరినామ సంకీర్తన ఉద్యమంలో చక్కగా పాటింపబడుచున్నవి. కృష్ణ చైతన్యమనందలి పురుషులు, స్త్రీలు, బాలురు తమ స్వభావాలను అనుసరించి భగవత్ సేవలో నెలకొని ఉన్నారు. దీనితో పాటు శ్రీ చైతన్యుల ఆదేశానుసారము వారందరూ ద్వాపర యుగమున అవతరించినట్టి శ్రీ కృష్ణ బలరాములను సేవించుచున్నారు. కృష్ణ బలరాములు సాక్షాత్తుగా దేవదేవుడే. అట్లే దశావతార స్తోత్రమును జయ జగదీశ హరే పఠించుట ద్వారా శ్రీమద్ భాగవత అధ్యాయము ద్వారా కృష్ణ చైతన్య సభ్యుల సమస్తమును భగవద్ అవతారములను అర్చించుచున్నారు. ప్రతి హారతి కార్యక్రమము తర్వాత మానవులకు పరమావశ్యకమైన సంకీర్తనోద్యమ రక్షణకై శ్రీ నృసింహదేవుని స్థుతి కావించబడుచున్నది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కలియుగంలో ఇవ్వబడినటువంటి హరినామము అనేటువంటిది గొప్పతనాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. హరినామంతో పొందేటువంటి లాభం ఏదైతే ఉందో అది ఇతర ఏ యోగ ప్రక్రియ ద్వారా కూడా మనం పొందలేము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. హరినామం యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేస్తున్నారు. మనము ఈ భౌతిక జగత్తులో దేహాలని మారుస్తూ తిరుగుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితి నుంచి మనం ఈ దేహాలను తిరిగి మార్చకుండా ఉండేటువంటి స్థితికి చేరుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం హరినామ సంకీర్తన. జీవుడు పరమశాంతిని, జన్మ మృత్యు చక్రం నుంచి విడుదలని పొందగలిగేటువంటి ఒకే ఒక్క మార్గం మనకి ఏమిచ్చారండి? భగవంతుడి యొక్క నామ సంకీర్తనం. భగవంతుడి యొక్క నామ సంకీర్తనకి మించినటువంటిది లేనిలేదు. అలా కాకుండా మనం ఇతర యుగాలు వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతులను మనం అవలంబించాలి అని అంటే మనకు అది ఉద్దేశించబడినది కాదు. కాబట్టి మనం దాన్ని ఛేదించాలి. ఏదైతే ప్రక్రియని కలియుగంలో ఉన్నటువంటి జనులు పాటించాలో అదే ప్రక్రియని మనకి ఇస్కాన్ సంస్థ మనందరికీ కూడా అందిస్తుంది. హరినామ సంకీర్తన చేయటం ద్వారా కలియుగంలో జీవులందరూ కూడా ముక్తిని పొందుతారు అనేటువంటి విషయాన్ని మనకి కేవలం ఇస్కాన్ సంస్థ ద్వారా తెలియజేయబడింది. ఏదైనా పరంపర, ఏదైనా ఆధ్యాత్మిక
సాధన చేయించేటువంటి సంస్థ. మీకు భగవంతుడి యొక్క నామాన్ని జపించాల్సిన అవసరం లేదు, మీరు భగవంతుడి ధామానికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే అది సాధ్యం కాదు కలియుగంలో. అందుకని మనకి ఆచార్యులు నియమిత నియమబద్ధంగా కొన్ని మాలలు, ఎన్ని మాలలు చేస్తే మనకి ఆ ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఎందుకు 16 చేయాలి, ఎందుకు 32 చేయాలి, ఎందుకు 64 చేయాలి అనేటువంటి ప్రశ్నలు మనకు వద్దు. ఎందుకంటే మనకున్నటువంటి జీవితం ఎంతకాలం బ్రతుకుతాము, కనీసం మనం బ్రతికినంత కాలంలో రోజుకి ఎన్ని మాలలు చేస్తే మనకు ఆ స్థితి వస్తుంది అనేటువంటిది ఆచార్యులకు తెలిసినంత విధంగా మనకు తెలియదు. వాళ్ళు మనకి 16 మాలలు ఇచ్చారు కాబట్టి మనం 16 మాలలు జపం చేయాలి. శుద్ధిగా మనం గనక శుద్ధనామాన్ని గనక తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలోనే భగవంతుడి యొక్క ధామానికి మనం వెళ్ళిపోవచ్చు. జన్మామృత్యు చక్రం నుంచి మనం విడుదలని పొందవచ్చు. సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగాలలో పొందినటువంటి లాభానికి మించినటువంటి లాభం ఇది. అపవిత్రంగా ఉన్నప్పటికీ, మోసపూరితమైనటువంటి ప్రవృత్తి కలిగినప్పటికీ, కల్మషాలతో కూడి ఉన్నప్పటికీ, ఉన్నత కులంలో జన్మించినప్పటికీ, స్త్రీలు, పిల్లలు, నీచ కులస్తులైనా సరే, అంటరాని వాళ్ళతో సహా ఎవరైనా సరే భగవంతుడి యొక్క నామాన్ని గనక జపించినట్లయితే వాళ్ళకి పవిత్రత వస్తుంది. ఇంత పవర్ఫుల్ ప్రాసెస్ ఎక్కడా లేదు. అన్ని రోగాలకి ఒకే మందు. ఎంత ఈజీ అండి. డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు, ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. కాళ్ళ నొప్పి వచ్చినా, కళ్ళ నొప్పి వచ్చినా, ముక్కు నొప్పి వచ్చినా, చెవి నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, ఏదొచ్చినా ఒకటే మందు, ఒకటే గోళీ. ఎంత ఈజీ ప్రాసెస్ కదా. అలాంటి ఈజీ ప్రాసెస్ ని మనకి కలియుగంలో మాత్రమే ఇవ్వబడింది. అది మనకి నవయోగీంద్రులే స్వయంగా తెలియజేస్తుంది. భగవంతుడి యొక్క నామాన్ని జపించడం ద్వారా వచ్చే లాభం మీ ఇతర ఏ ప్రక్రియ ద్వారా రాదు అనేటువంటి విషయాన్ని. కాబట్టి యజ్ఞాలను వదిలేయచ్చు, తపస్సులను వదిలేయచ్చు, ఇతర అర్చనలని వదిలేయచ్చు. ఒకవేళ మనం భగవంతుడి యొక్క నామాన్ని, శుద్ధనామాన్ని కనుక జపించినట్లయితే. మనం అందరం శుద్ధనామాన్ని జపిస్తున్నామా? శుద్ధనామాన్ని మనం జపించట్లా. శుద్ధనామాన్ని జపించడం కోసం మనకి ఏ ఏ ప్రక్రియలు అవసరమో అవన్నీ తీసుకోవాలి. శుద్ధనామాన్ని జపించాలి అంటే ముందు మనం భగవంతుని అంగీకరించాలి. శుద్ధనామాన్ని జపించాలంటే ముందు మనకు భగవంతుడి మీద ప్రేమ కలగాలి. శుద్ధనామాన్ని జపించాలంటే ముందు మనం భగవంతుడికి ఆకర్షితులం అవ్వాలి. అందుకు ముందు మనం భౌతిక ప్రకృతి నుంచి రక్షింపబడాలి, భౌతిక మాయ నుంచి రక్షింపబడాలి. అందుకు మనకి నరసింహస్వామి స్తోత్రం ఏదైతే ఉందో, నరసింహస్వామి, మీ అందరికి నరసింహ కవచం ఉందా? నరసింహ కవచం తెలుసా? అది మనల్ని మాయ నుంచి రక్షిస్తాం. నరసింహ ఆర్తి మీ అందరికి వస్తుందా? బహిర్ నరసింహ, అంతర్ నరసింహ. సో మనల్ని మాయ నుంచి రక్షించడానికి భగవంతుడు నరసింహ అవతారంలో మనకి అవతరించడం అనేది జరిగింది. నరసింహ అవతారం. ఎప్పుడైతే మీరు శుద్ధ నామాన్ని చేయగలిగారో అప్పుడు ఇంక ఏ మంత్రాలు అవసరం లేదు, ఏ నరసింహ మంత్రం కూడా అవసరం లేదు. శుద్ధ నామాన్ని జపించేంత వరకు మనకి మన ఆచార్యులు ఇచ్చినటువంటి ప్రతి ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వచ్చు, తప్పలేదు. అదేంటంటే ఆచార్యులు నరసింహస్వామి కీర్తన చేయమన్నారు, చాలు కదా, మళ్ళీ ఎందుకు నరసింహ కవచాన్ని మేము రోజుకు 10 సార్లు చదువుతూ, రోజుకు 5 సార్లు చదువుతాం, నరసింహ కవచాన్ని చదువుతాం కదా, ఇంకా అందుకు హరే కృష్ణ మహామంత్రం అని ఎవరైనా అనొచ్చు. హరే కృష్ణ మహామంత్రాన్ని శుద్ధనామంలో మనం జపించగలిగేటువంటి స్థాయికి రావడం కోసం అవన్నీ. మంగళహారతి, భగవంతుడికి అర్చన, ఇవన్నీ కూడా మనం శుద్ధనామం జపించడం కోసం. నేను ఇవన్నీ చేస్తాను, శుద్ధనామం చేయను అని అంటే నాకు నాకు హరినామ జపం చేసే టైం లేదు. ఆ టైంలో నేను వెళ్ళి భగవంతుడికి అర్చన చేస్తాను. పూజా మందిరంలో గంట కూర్చుంటాను. నేను గంటకు తక్కువ కూర్చుంటే మాత్రం నాకు సంతృప్తి ఉండదు. పూజా మందిరంలో గంట సేపు కూర్చొని పూజ చేస్తాను, కానీ ఇంక 24 గంటలు నా పూజ అయిపోయినట్టే, నా ఆధ్యాత్మిక సాధన అయిపోయినట్లే అని ఎవరైనా అంటే దానివల్ల ఏమైనా లాభం కలుగుతుందా కలియుగంలో? లేదు ప్రభుజీ, పూర్తిగా రాదు. దానివల్ల కేవలం మనకి విశ్వాసం రావాలి, భగవంతుడి మీద ఆకర్షణ రావడం కోసమే అర్చా విగ్రహ ఆరాధన. అర్చా విగ్రహ ఆరాధన చేసేటప్పుడు మనం భగవంతుడిని ధ్యానిస్తాం, భగవంతుడి యొక్క వివిధ అంగాలను దర్శనం చేసుకుంటాం. దాని ద్వారా భగవంతుడి మీద ఆకర్షణ వస్తుంది.
ఆ ఆకర్షణ మనకి ప్రేమ స్థాయి వరకు వెళ్తుంది. దానివల్ల మనం శుద్ధనామాన్ని తీసుకుంటాం. నాకు ఇవన్నీ అవసరం లేదు, నామం అవసరం లేదు, నామ జపం అవసరం లేదు, నేను గంటల గంటలు అర్చా విగ్రహ ఆరాధన చేస్తానంటే దానివల్ల ఎలాంటి లాభం లేదు. అది కలియుగానికి ఉద్దేశించబడింది కాదు. కాబట్టి మనం అందరం కూడా ఇతర ఏ భక్తి లోకంలో ఇవ్వబడినటువంటి ప్రక్రియలు ఉన్నాయో వాటన్నిటి సహాయంతో మనము జపాన్ని సరిగా చేసే విధంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అవన్నీ మన యొక్క జపం ఇంప్రూవ్ అవ్వాలి. రోజు రోజుకి మనం చేసేటువంటి జపం క్వాలిటీ పెరగాలి. నిన్న ఎలా చేశానో అంతకంటే ఘోరంగా ఈ రోజు చేస్తే ఏం లాభం కదా. నిన్న నేను 4 మాలలు శుద్ధిగా చేశానండి, కానీ ఈ రోజు ఒక మాల కూడా చేయలేకపోయాను అంటే ఒక మెట్టు దిగినట్టు. నిన్న 4 మాలలు చేస్తే ఈ రోజు 6 మాలలు చేయగలగాలి, ఈ రోజు 6 మాలలు చేస్తే రేపు 10 మాలలు చేయగలగాలి. అది ప్రోగ్రెస్ అంటే. అది కూడా శుద్ధనామంతో. అందుకని మనకి జపం చేసేటప్పుడు కూడా గైడెన్స్ అవసరం. చాలా మంది నేను జపం చేస్తున్నాను అని అనుకుంటారు, కానీ నామాన్నే సరిగ్గా పలకరు. చాలా సీనియర్ భక్తులు సైతం, అంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నటువంటి భక్తులు సైతం గైడెన్స్ లేకుండా జపం చేయడం వల్ల వాళ్ళు చేసేటువంటి మంత్రం తప్పులు పలుకుతారు, స్పష్టంగా పలకరు. గైడెన్స్ అనేటువంటిది మనకు అవసరం. అందుకనే భక్తుల సాంగత్యంలో, భక్తుల సమక్షంలో మనం నామాన్ని చేయాలి, నామ జపం చేయాలి. వాళ్ళు విని మనకి చెప్తారు, మనం చేస్తున్న తప్పు ఏంటో వాళ్ళు మనకి చెప్తారు. లేదు అని అంటే నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, నాకు ఏ పురోగతి రాలేదు అని అంటే 10 సంవత్సరాల్లో మన తప్పు ఏంటో మనం తెలుసుకున్నప్పుడు పురోగతి వస్తుందా? రాదు ప్రభుజీ. 10th క్లాస్ పాస్ అవడానికి ఎగ్జామ్ రాస్తున్నాను, కానీ ప్రతిసారి ఒకటే తప్పు చేస్తున్నాను. ఆ తప్పు వల్ల నేను ఫెయిల్ అవుతున్నాను. నేను పలానా తప్పు చేస్తున్నాను అని తెలుసుకోకుండా మళ్ళీ పోయి మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ అలాగే చేస్తే మళ్ళీ పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా? ఫెయిల్ అవుతాం ప్రభు. ఎన్ని సంవత్సరాలు రాసినా ఫెయిల్ అవుతాం. ఎప్పుడైతే మన తప్పు మనం తెలుసుకొని ఆ తప్పును కరెక్షన్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తామో అప్పుడు పాస్ అవుతాం. అలాగే హరినామ జపంలో కూడా మనం చేస్తున్న తప్పును మనం తెలుసుకోవాలి. మనం ఎందుకు శుద్ధనామం చేయలేకపోతున్నామో మనం తెలుసుకోవాలి. శుద్ధనామాన్ని చేసేటువంటి స్థాయి వరకు మనకు భక్తుల యొక్క ఆశీస్సులు కావాలి, భక్తుల సాంగత్యం కావాలి. అందుకనే అప్పుడప్పుడు మనం మందిరాలకు వెళ్తాం. అక్కడ హరినామ సంగీతం చేసినప్పుడు బిగ్గరగా మనం అందరం కూడా కీర్తనలు చేస్తూ, డాన్సులు, నృత్యం చేస్తూ హరినామం యొక్క టేస్ట్, రుచిని మనం అనుభవిస్తాం. మీరు చూస్తే ఇస్కాన్ టెంపుల్స్ లోకి వెళ్ళి చూస్తే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి, వందల మంది, వేల మంది నిలబడి హరినామ సంకీర్తన చేస్తుంటే, నృత్యాలు చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళ నృత్యం చూస్తుంటే మనకు అనిపిస్తుంది, బాబు వీళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత భక్తి ఉంది అని అనిపిస్తుంది. అది చూసిన మనకి కూడా ఒక్కసారిగా మనసు చెలించిపోతుంది, మనకు కూడా రోమాంచం అవుతుంది, మనకు కూడా చేయాలి అనిపిస్తుంది. అందుకనే భక్తి అనేది ఒంటరిగా చేసేటువంటిది కాదు, నలుగురు భక్తులను చూస్తే తెలుస్తుంది. అందుకని ఇక్కడ కాలిఫోర్నియాలో హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చేస్తున్నటువంటి స్థానానికి వెళ్ళి ఒక బెర్లిన్ కళాశాల నుంచి ఒక ప్రొఫెసరు అక్కడికి వెళ్ళి అక్కడ కృష్ణనామోచ్చారణ చేస్తుంటే చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యపోవడం ఏంటండి, మనమే ఆశ్చర్యపోవట్లా? ఆయనకి ఏంటి ఆశ్చర్యం? ఆయన ఎక్కడో అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినటువంటి వాళ్ళకి తప్పకుండా ఆశ్చర్యం ఉంటుంది, కానీ ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన మనకే ఆశ్చర్యం ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఉండదు ఆశ్చర్యం? ఆహా, ఇంత గొప్పగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఇంత కమిట్మెంట్ ఎలా వచ్చింది వీళ్ళకి, ఎంత ఆనందిస్తున్నారు, ఇంత ఆనందం మనం ఎందుకు పొందట్లేదు, మనకే ఆశ్చర్యం వేస్తుంది. మీరు వెళ్ళి చూడండి టెంపుల్స్ లో, ఎస్పెషల్లీ మనం వృందావనం వెళ్ళబోతున్నాం. ప్రతిరోజు సాయంత్రం కీర్తన ఉంటుంది. ఆ కీర్తనకి వందల మంది, వేల మంది వృందావనం టెంపుల్లో, ఇస్కాన్ టెంపుల్లో నృత్యం చేస్తూ ఉంటారు. అది చూస్తే కళ్ళమని నీళ్ళు వస్తాయి. భగవంతుని దర్శనం చేసుకుంటేనే కాదు, మన కళ్ళమని నీళ్ళు వచ్చేది. అక్కడ జరుగుతున్నటువంటి కీర్తన చూసినా కానీ మనకి పారవస్యం వస్తుంది. అలా ఉంటుంది భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనం. అది అందుకనే కలియుగంలో సులువైనటువంటి మార్గాన్ని కనుక మనం వదిలేసాము అని అంటే మనం సరైనటువంటి మార్గంలో లేనట్టు, అజ్ఞానులము. దానికి అవసరమైనటువంటి ప్రక్రియలు ఏమేమైతే ఇవ్వబడాయో అన్ని కూడా మనం వదిలిపెట్టకుండా ఆచరిస్తే ఆటోమేటిక్గా మనం పొందేటువంటి లాభాన్ని మనం పొందగలుగుతాం. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.
వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే.